దమ్ముంటే పట్టుకోరా షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. ఈ కామెంట్లు తెగ వైరల్ అయిపోతున్నాయి. న్యూస్ ఛానల్లో దద్దరిల్లిపోతుందండి. అసలు అల్లు అర్జున్ విచారణ అయిపోగానే బయటకు వచ్చాడు. బయటికి రాగానే ఈ సాంగ్ అనేది 3 సెకండ్లో 4 సెకండ్లో ఉంటుంది. దమ్ముంటే 30 సెకండ్స్ ఉంటుంది. ఈ 30 సెకండ్స్ సాంగ్ని వైరల్గా మార్చారనమాట. అసలు దీన్ని ఎవరు మార్చారు ఏంటి అనేది తెలియట్లేదు. దమ్ముంటే పట్టుకోరా షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అనే కామెంట్లు భయంకరంగా వస్తున్నాయి. నేను ఆ కామెంట్లు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆ కామెంట్లు చదివేదానికి చాలా చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఆ కామెంట్లు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదండి. అది మీకే అర్థం కావాలి, నాకు కామెంట్ చేయండి. అంటే ఇది ఇలా ఉండగా మన జగపతి బాబు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు సినీ ఇండస్ట్రీకి వార్నింగ్ ఇవ్వక ముందే మన జగపతి బాబు గారు ఎటువంటి సంబంధం లేదు అతనికి. సో మన జగపతి బాబు గారు ఏం చేశారు, మన తేజని ఎవరైతే రేవతి అనే చనిపోయిన ఆమె కొడుకు ఉన్నాడో, హాస్పిటల్లో ఉన్నాడు కదా, కిమ్స్ హాస్పిటల్లో. సో అతని గురించి ఎంక్వైరీ చేసి అతని సహాయం అనేది అతను చేశాడనమాట. చాలా చాలా గొప్ప విషయం అండి ఇది. ఎందుకంటే అసలు జగపతి బాబుకి సంబంధం లేదు, అయినా సహాయం చేశాడు. చాలా చాలా గొప్ప విషయం. జగపతి బాబుకి మంచి మనసు ఉందని చెప్పి ఇక్కడ అర్థమైపోతుంది. మన మైత్రి టీం వాళ్ళు కూడా 50 లక్షలు ఇవ్వడం అనేది జరిగింది. 50 లక్షలు ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో అల్లు అర్జును ఈ విషయాల మీద ఎలా రియాక్ట్ అవుతాడు, మన శ్రీతేజకి ఎంత మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది ఇంకా తెలీదు. అతను రిమైండింగ్లో ఉన్నాడు కాబట్టి ప్రస్తుతానికి నిన్నే వచ్చాడు కదా, విచారణ పూర్తి కాగానే వచ్చాడు బయటికి. సో ప్రతి అప్డేట్ మీకు నేను అందిస్తూ ఉంటాను అనమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా?